మామునూరు విమానాశ్రయ భూ నిర్వాసిత రైతులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్ మామునూరు విమానాశ్రయ రాకను స్వాగతిస్తూనే తగిన పరిహారం ఏదైతే తాము భూములు కోల్పోతున్నామో దానికి తగ్గట్టుగా తగిన పరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతులంతా ఇవాళ రోడ్డుపై వచ్చి ఆందోళన చేస్తున్నారు. అలాగే ఇవాళ సర్వే జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి సర్వేను కూడా వారు అడ్డుకుంటున్నారు. తమకు న్యాయం జరగాలని ముఖ్యంగా తాము అడిగినటువంటి పరిహారం, అలాగే ఈ గ్రామం కూడా ఇక్కడికి వెళ్ళే రహదారి కావాలని కూడా వాళ్ళంతా కోరుతున్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటని వాళ్ళని అడిగారు. సార్ చెప్పండి ఏంటి సార్? మా గ్రామం నుంచి గత 20 సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్ వస్తుంది అంటున్నారు, కానీ రాలేదు. ఈ సంవత్సరం ఎయిర్పోర్ట్ వచ్చింది. మాది రెవెన్యూ గ్రామం గాడపల్లి గుంటూరుపల్లి గ్రామం కానీ నక్కలపల్లి కానీ 253 ఎకరాలు పోతుంది. మాది 250 ఎకరాలు పోతుంది అన్నప్పుడు మా గ్రామానికి మొదలు కొండా సురేఖ మినిస్టర్ గారు, మా వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు, మా ఎమ్మెల్యే మా కాన్స్టిట్యూషన్ పరకాల కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంపీ గారు వీరంతా వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, మీకు భూమి పోతుంది కదా, మీకు భూమికి బదులు భూమి ఇస్తాము, ఎక్కడ నవోదయ స్కూల్ పక్కన ఇస్తాము, మీకు రోడ్లు వేసి కరెంటు లాగి భూములు ఇస్తామంటే మేము ఆ రోజే హర్షం వ్యక్తం చేశాము. సంతోషంగా ఇచ్చేస్తామన్నాము. అన్న తర్వాత ఒక 15 రోజుల తర్వాత మేము భూములు ఇవ్వలేము, డబ్బులు కట్టిస్తామన్నారు. ఇదేంటి సార్ ఇట్లా మాట మార్చేశారు ప్రభుత్వం అంటే, లేదండి అది అటుపోతుంది ఇటుపోతుందని చెప్పారు. చెప్పిన తర్వాత రెండవ ప్రత్యామ్నాయం మేమన్నామంటే, మాకు ఈ రోడ్డు కట్ అయిపోతుంది సార్, మైబాద్ నెక్కొండ వరంగల్ పోయే రోడ్డు కట్ అయిపోతుంది. కట్ అయిపోతే మేమేమన్నామంటే, మా గుండెకాయ లాంటి భూమి పోతుంది కాబట్టి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. మా గ్రామం పక్క నుంచి మామునూరు వరకు 4 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఈ 4 కిలోమీటర్ల రోడ్డు ఇవ్వాలంటే అప్పుడు కలెక్టర్ గారు వాళ్ళు సరే అని మేము కలెక్టర్ హాల్లో కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, ముఖ్యమంత్రి గారు వాళ్ళు గ్రామస్తులు 253 ఎకరాలు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళకి సౌకర్యం అర్థం కోసం వాళ్ళకి రూటు ఏది అడిగితే అది ఇవ్వండి, కంపల్సరీ ఇవ్వండి, దానికి మేము ముందుండి నడిపించండి కలెక్టర్ గారు మా అందరికీ ఆర్డీఓ గారు, ఆర్ఎన్బి వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, ఎయిర్పోర్ట్ వాళ్ళు అందరిని పిలిచి కలెక్టర్ గారు మాకు చెప్పారు. ఇప్పుడు మాకు ప్రత్యామ్నాయంగా రోడ్డు కావాలి. నిన్న ఆఖరికి వచ్చేవారికి కొలతకి మేము హర్షం వ్యక్తం చేశాము. నిన్న మొన్న వచ్చి ఎమ్మెల్యే గారు అంటున్నారుగా, మీకు రోడ్డు ఎక్కడిది, రోడ్డు లేదు, రోడ్డు ఎటే పోండి, మీరు రోడ్డు లేదు కానీ మేమైతే భూమి కొలుసుకుంటాము అని అంటే మేమంటున్నాం కదా, లేదండి మాకు ప్రత్యామ్నాయము, మేము 200 ఇంత భూమి మా ఒక్క గ్రామం అందే 123 ఎకరాలు కోల్పోతున్నాము. గుంటూరుపల్లి 123 ఎకరాలు భూమి కోల్పోతున్నప్పుడు మాకు వరంగల్ పోతానికి సౌకర్యం లేనప్పుడు, మా భూమి పోగొట్టుకొని మేము పోతానికి సౌకర్యం లేనప్పుడు మా పరిస్థితి, మాకు రూట్ కావాలి. రూట్ని మీరు తక్షణమే దాన్ని మీరు పర్యవేక్షణ చేసి దాన్ని సర్వే చేసిన తర్వాతనే మా భూములు సర్వే చేయండి. మేము భూములు ఇవ్వటం అనట్లేదు, భూములు సహకరిస్తాము, ప్రభుత్వానికి సహకరిస్తాము, భూములు ఉన్నాము. కానీ మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి, రోడ్డు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అది సర్వే అయిన తర్వాతనే దీనికి సర్వే మేము ఆశిస్తున్నామండి. ఇదే మా తీర్పు, అంతే. మేము చెప్పండి ఏంటి మీ సమస్య, అలాగే మీరు ఏం కోరుకుంటున్నారు సార్? ఇది గుంటూరుపల్లి గ్రామం అనేది గత 20 సంవత్సరాల నుంచి కూడా సిటీకి ఇంత దగ్గర ఉన్నా కానీ వెనకబడినటువంటి ప్రాంతం అయిపోయింది. ఎందుకు అంటే, ఇక్కడ ఉన్నటువంటి యొక్క మామునూరు ఎయిర్పోర్ట్ని ఈ గవర్నమెంట్ డెవలప్ అయింది అని చెప్పేసి అని గత 20 సంవత్సరాల నుంచి ఎవరన్నా ఒక బిడ్డ తన యొక్క బిడ్డ పెళ్లి చేయాలి అనుకుంటే కూడా ఇక్కడ ఎకరం అమ్ముకునేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎందుకంటే కొంటే ఎయిర్పోర్ట్ ఎప్పుడు వస్తుందో, ఈ భూములు ఎప్పుడు పోతాయో అని చెప్పి ఎవరు కూడా వాస్తవానికి ఇక్కడికి వచ్చి క్రయ విక్రయాలు కూడా జరపక ఆగిపోయింది. సో ఇవాళ రోజుల్లో ఏంటంటే, మా యొక్క ప్రజాప్రతినిధులు లేదు మన వ్యాయామంలో ఖచ్చితంగా మనకి ఎయిర్పోర్ట్ అయిపోయింది అంటే మేము కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళకి మేము ప్రధానంగా 3 డిమాండ్స్ ఇవ్వడం జరిగింది సార్. మాకు మార్కెట్ వాల్యూ ప్రకారం రేటు, దాంతోపాటుగా మా గ్రామానికి ఖచ్చితంగా రోడ్డు సౌకర్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసరికి మా గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క వచ్చేటువంటి ఎయిర్పోర్ట్లో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా మాకు ఉద్యోగం కూడా కావాలి అని చెప్పుకోవడం కూడా జరిగిందండి. సో వీటన్నిటికీ కూడా మేము పూర్తిగా మీకు సహకరించి, మీకు భూమి కావాలన్నా లేదా మీకు ఓపెన్ మార్కెట్ వాల్యూ కావాలన్నా, దాంతోపాటుగా మీ గ్రామానికి అవసరమైనటువంటి రోడ్డు ఇవ్వడానికి కూడా మేము సిద్ధం అని చెప్పని మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కలెక్టరేట్కి పిలుచుకొని కూడా ఆర్ఎన్బి వాళ్ళతో మ్యాపింగ్ చేయించి కూడా మీకు ఈ రోడ్డు ఓకేనంటే మేము ఒప్పుకోవడం కూడా జరిగింది వాస్తవానికి. కానీ ఈ రోజు మీకు అవన్నీ కూడా రావు, రేట్ అనేది మీరు సర్వే అయిన తర్వాత మేము డిసైడ్ చేస్తాము, బట్ మీరు అడిగినటువంటి రోడ్డు అనేది కూడా రాదు అని చెప్పని మళ్ళీ ఈరోజు సర్వేకి రావడం జరిగింది. సో ఈ సర్వేకి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహకరించేది లేదు అని చెప్పి మా యొక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది. సార్ మేము అన్ని విధాల నష్టం కోల్పోతున్నాం సార్. మేము అన్ని విధాలు కోల్పోతున్నాం. మా పిల్లల జీవనాధారం, మా భూములు, మేము పంట పండించుకునే భూములు సార్.
ఆ భూములే కోల్పోతున్నాం. మేము కోట్ల విలువ చేసి మా భూములే కోల్పోతున్నాం సార్. మాకు ఎందుకు సార్ ఈ విమానాశ్రయము? మేము భూములే కోల్పోతున్నాం. మేము విమానాశ్రయం ఎక్కగలుగుతాం? మాకు విమానాశ్రయం ఏం సార్? ఎందుకు సార్? మేము భూములే కోల్పోతాము ఇప్పుడు మీరు కోరుకునేది ఏంటమ్మా? సార్. మాకు జీవనాధారం కూడా లేదు సార్. మాకు ఉన్న జీవనాధారమే అది. మా భూములకి సరైన మద్దతు ధర కావాలండి. మా పిల్లలకి ఒకవేళ ఎయిర్పోర్ట్ కనుక వస్తే అందుట్లో మా పిల్లలకి ఒకరికి ఎలిజిబుల్ క్యాండిడేట్కి ఉద్యోగం కల్పించాలండి. ఇది ప్రతి ఒక్క రైతు కుటుంబం కోరుకునేదే. చెప్పండి మీరు. మేము కోరుకునేది ఒకటే అండి, మా రహదారి మాత్రం కట్ కావద్దు. ఎందుకంటే ఇది చిన్న సమస్య అసలు సెంట్రల్ గవర్నమెంట్కి. ఎందుకంటే ఇంతకంటే పెద్ద సమస్యలు డీల్ చేసిన వాళ్ళు ఉండరు. రోడ్డు కట్టు కాకుండా పెద్ద పెద్ద సిటీలలో కూడా సాల్వ్ చేసిన అవి ఉండే పరిష్కారాలు ఉంటాయి. సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది. ఇది కూడా మాకు రోడ్డు అసలుకే కట్టు కావద్దు. మాకు మా రహదారి మాకు ఇట్నే ఉండాలి. మాకు భూములకు మద్దతు ధర ఇవ్వాలి. మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి. ఎందుకంటే మాకంటే మా విలేజ్ దాటినాక 2-3 విలేజ్ తర్వాత కూడా రేట్ ఎక్కువ ఉంది ల్యాండ్లకి. కానీ మా విలేజ్కి మాత్రం రేట్ లేదు. ఎందుకంటే మా ల్యాండ్కి ఎయిర్పోర్ట్ చేయబట్టి ఈ గవర్నమెంట్ అవుతాయి, ఇది అవుతుంది, ఈ దారి పోతుంది, దీనికి కెనాల్ వచ్చింది, రింగ్ రోడ్ వస్తుంది అని అన్నిటికీ మా ఊరంతా ఇట్లా లోపలికి అయిపోయిందండి. అసలుకి మాకు మీరే పరిష్కారం చేయాలి. ఇది చిన్న సమస్య సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ. మాకు రోడ్డు మాత్రం మా రోడ్డు మాకు అట్నే ఉండాలి. అది రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టు గవర్నమెంట్కి ఇది పెద్ద సమస్య ఏం కాదండి, చిన్న సమస్య. మా దారి మాకు ఉండాలి. అది ధన్యవాదాలండి. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు అంటే ఏదైతే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తేనే సర్వేకి అంగీకరిస్తామని చెప్పారు. ఇవాళ నుంచి కూడా ఏదైతే మిగిలి ఉన్నటువంటి 83 ఎకరాలకు సంబంధించిన సర్వే ఇవాళ ప్రారంభమవుతుంది. 3 రోజుల్లో ఈ సర్వేని ప్రారంభించాలని చెప్పి ఆ తర్వాత పరిహారం అందించాలని చెప్పేసి ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు ఇక్కడ ఇవాళ అధికారులు ఆర్డీఓ అలాగే ఎంఆర్ఓ తదితర అధికారులు వచ్చారు. కానీ వీళ్ళు మాత్రం ఏదైతే తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే తమ సర్వేకి అంగీకరిస్తామని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.